వెల్కమ్ టు భారత వనితా టీవీ. కొండవీడి ఫెస్ట్ 2024 కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పల్నాడు జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రారెడ్డి కోరారు. ఫిబ్రవరి 10th and 11th సెకండ్ సాటర్డే అండ్ సండే కొండవీడి ఫెస్ట్ జరుపుకోబోతున్నాం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పల్నాడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈ కొండవీడు ఫెస్ట్కి సంబంధించి అన్ని ప్రిపరేటరీ యాక్టివిటీస్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. సో ముఖ్యంగా కొండవీడు నగరం ఉన్నది గత 2 సంవత్సరాల్లో ముఖ్యంగా కొత్తగా పల్నాడు జిల్లా ఏర్పడ్డ తర్వాత బాగా డెవలప్మెంట్ వర్క్స్ జరిగినాయి. అందులో భాగంగా అడ్వెంచర్ ఫెస్టివల్ యాక్టివిటీస్గా రాక్ క్లైంబింగ్, ర్యాపిలింగ్, ఆర్చరీ, రైఫిల్ షూటింగ్, అలాగే ట్రెక్కింగ్, నైట్ టెంట్ క్యాంపింగ్, రీసెంట్గా కయాకింగ్, బోటింగ్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా అడ్వెంచర్ యాక్టివిటీస్ మనం విజిటర్స్కి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీంతోపాటు చిల్డ్రన్ ప్లే ఏరియాని ఇంకా అభివృద్ధి చేయడం, అలాగే అక్కడ వచ్చిన వాళ్ళకి వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయడం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, వాష్రూమ్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడం, అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఇంప్రూవ్ చేయడం, వేమన్ మండపాన్ని కూడా ఇంప్రూవ్ చేయడం, ఇవన్నీ కూడా వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. కొత్తగా ఓపెన్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అంటే అక్కడ రూల్ చేసినటువంటి రెడ్డి కింగ్స్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఓపెన్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్గా కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా వచ్చే విజిటర్స్కి అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి కాకుండా 2 days సెకండ్ సాటర్డే అండ్ సండే 2 days కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ హెలీ టూర్ అంటే జాయ్ రైడ్, హెలికాప్టర్ ద్వారా జాయ్ రైడ్ని ప్లాన్ చేస్తున్నాం. అలాగే హాట్ ఎయిర్ బెలూన్, ఇవన్నీ కూడా మనకి కొండవీడు వ్యూ అంతా కూడా 360 degrees వ్యూ, టాప్ వ్యూలో మనకి ఇంకా ఆహ్లాదకరంగా మనం అన్నీ కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. అలాగే హార్స్ రైడ్ కూడా ప్లాన్ చేస్తున్నారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఇవన్నీ కూడా అలాగే వచ్చిన విజిటర్స్కి అందరికీ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫుడ్ కోర్ట్, ఫుడ్ ఫెస్టివల్, ఫ్లవర్ ఫెస్టివల్, శాండ్ ఆర్ట్ ఎగ్జిబిషన్, అంటే కొండవీడికి సంబంధించిన హిస్టారికల్ ఈవెంట్స్ అన్నీ కూడా ఆ ఎగ్జిబిషన్లో ఉండడం జరిగింది. అలాగే కొత్తగా ఫామ్ అయిన పల్నాడు జిల్లాకు సంబంధించి కూడా ఆ ఎగ్జిబిషన్లో హిస్టారికల్ ఈవెంట్స్ అన్నీ కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. సో వచ్చిన విజిటర్స్ అందరూ కూడా అన్ని ఫెసిలిటీస్ని చూస్తూ అడ్వెంచర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ చాలా మెమరీస్ అన్నీ కూడా అక్కడి నుంచి తీసుకెళ్తారని మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆకాంక్షిస్తాం. థ్యాంక్ యూ.